best ambient experience, put on your headphones. KCW Virginals Haunted Prapancham Season 1 1970 ఇనునాకి పర్వత ప్రాంతం ఫుకియోకా సిటీ, జపాన్. సూర్యుడు అస్తమించి కాస్త చీకటి పడి చల్లని గాలులు వీస్తూ చల్లబడుతున్న ప్రాంతం అది. ఇనునాకి డ్యాం వెంబడి ఉన్న రోడ్డు మార్గంలో ఓ యువజంట కాళ్లల్లో కంగారు, కళ్లల్లో కొంత ఆనందంతో మియావాకా విలేజ్ నుండి పారిపోయి నొమియాకా కనోజి అనే గుడిలో పెళ్లి చేసుకునేందుకు దట్టమైన చెట్లు కమ్మేసిన ఆ రోడ్డు మార్గం నుండి కాలినడకన వెళ్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఇక నడవలేక అలసటతో అక్కడే ఆగిపోయి వేగంగా ముందుకు వెళుతున్న ఆ అబ్బాయిని, అకియో కాస్త ఆగు, ఇక నడవడం నా వల్ల కావట్లేదు, కాసేపు ఇక్కడెక్కడైనా ఆగుదాం అని ఆయాసంతో అంది. ఆ అబ్బాయి ఆమె దగ్గరకు వెళ్ళి భుజాలపై చేయి వేసి, మియాకో మనకి టైం లేదు, ఇంకో గంట దాటితే గుడి మూసేస్తారు, మన పెళ్ళి ఆగిపోతుంది, ఈలోపు మన వాళ్ళు చూస్తే ఇక మన పెళ్ళి ఎప్పటికీ కాదు. నా ఫ్రెండ్ షింజో అక్కడ మన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు, కాస్త ఓపిక తెచ్చుకో, ఈ డ్యామ్ దాటితే చాలు అంటూ తనని బలవంతంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఆ అమ్మాయిలాగే ఇనునాకి నది కూడా అలసటతో నెమ్మదిగా కదులుతోంది. మయకు మాటని ఆ మేఘం విందేమో అన్నట్లుగా ఆకాశమంతా హఠాత్తుగా మేఘావృతమై ఉరుమురుమింది. కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతమంతా చిరుజల్లులు కురవడం మొదలైంది. చూసావా, నేను ఆగమంటే ఆగలేదు, ఆ బుద్ధుడే మనల్ని ఈ వర్షం రూపంలో ఆగేలా చేశాడు అని మయాకో తన కళ్ళపై పడుతున్న చినుకుని తుడుచుకుంటూ అంది. ఆమె మాటకి సరే అన్నట్టు అకియో కూడా తలూపి ఎక్కడ తలదాచుకోవాలా అని ఆ చుట్టూ చూస్తున్నాడు. అక్కడంతా చిమ్మ చీకటి కమ్మేసిన దట్టమైన చెట్లు తప్పించి మరో చోటు కనబడట్లేదు వాళ్ళకి. అప్పుడే అకియో అటు చూడు అని ఓ వైపు చేయి చూపించి అంది మయాకో. అటువైపుగా చూసిన అకియోకి ఆ డ్యామ్కి కొద్ది దూరంలో ఓ టెలిఫోన్ బూత్ కనిపించింది. ఆ బూతులో అయితే తడవకుండా సేఫ్గా ఉంటాం, వర్షం తగ్గేంత వరకు ఆ బూత్లోనే ఉందాం అని మయాకో అనగానే సరే అన్నాడు అకియో. ఇద్దరూ తడుస్తూ ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళగానే కాళ్ళకి సంఖ్యలు పడ్డట్టు మయాకో హఠాత్తుగా ఆగిపోయింది. అకియో ముందుకోళ్ళ కాగు అని గట్టిగా అంది. మయాకో అరుపుకి కంగారు పడ్డ అకియో, ఏమంది మయాకో, ఎందుకు ఆగమన్నా అంటూ కంగారుగా అడగగానే మయాకో గట్టిగా ఊపిరి తీస్తూ, ఆ బూత్లో ఎవరో ఉన్నారు. మయాకో నోటి నుండి వచ్చిన ఆ మాటకి అకియో మెల్లిగా ఆ బూత్ వైపు చూశాడు. చాలా పాతగా పాడుబడినట్లు ఉన్న ఆ టెలిఫోన్ బూత్లో ఎవరో నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. మయాకో, నువ్వింత వెర్రిదానివా? అరే, మనిషి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, దానికి భయం ఎందుకు? అతను బయటకు వచ్చాకే మనం లోపలికి వెళ్దాం, కంగారు పడుకు, ఆ బూత్ పక్కన నిలబడదాం పద అనేసి మయాకోని తీసుకుని బూత్ పక్కనే ఈ ఇద్దరూ నిలబడ్డారు. దాదాపు అరగంట గడిచింది. వర్షం ఎక్కువవుతూనే ఉంది. ఇద్దరూ తడిసి ముద్దవుతూనే ఉన్నారు. ఆ వర్షానికి మయాకో వణికిపోతూ ఉంది. కానీ ఆ బూత్లో నుండి ఆ మనిషి మాత్రం ఇంకా రావట్లేదు. నిజంగానే ఫోన్ మాట్లాడుతున్నాడా లేక అని కోపంతో టెలిఫోన్ బూత్ డోర్ని తెరిచేందుకు అకియో డోర్పై చేయి వేసి చిన్నగా తెరవగానే లోపలి నుండి, ఇప్పుడే ఇక్కడికి ఓ జంట వచ్చింది, చాలా చిన్న పిల్లలు, అమ్మాయి చాలా సన్నగా అందంగా ఉంది, ఈ రాత్రికి మనకు
భోజనం దొరికినట్టే అని భయంకరమైన గొంతు ఇద్దరికి వినిపించగానే మయాకో భయపడిపోయి అకియోని వెనక్కి లాగింది. వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు, నాకు భయంగా ఉంది అని అనగానే సరే సరే వెళ్దాం అని ఇద్దరూ 2 అడుగులు ముందుకు వెయ్యగానే ఆ టెలిఫోన్ బూత్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. ఇద్దరూ అక్కడే ఆగిపోయి భయంగా వెనక్కి తిరిగి చూడగానే ఆ బూత్లో నుండి చిరిగిన బట్టలతో చింపిరి జుట్టుతో పిచ్చివాడిలా ఉన్న ఒకడు మయాకోని చూస్తూ హఠాత్తుగా బయటకు దూకేసి మయాకో దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసుకుంటారా? చేసుకోండి చేసుకోండి, వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడికైనా కలుస్తుంది, వెళ్ళండి, ఫోన్ చేసుకోండి అంటూ పిచ్చిగా మాట్లాడుతూ మయాకో గొంతు దాకా వెళ్ళి వాసన చూసి వాసన భలే ఉంది అనగానే అకియో కోపంతో చూస్తూ కొట్టడానికి చెయ్యి ఎత్తగానే లేదు, నేనేం చేయలేదు, అమ్మాయి పిలుస్తుంది, అదిగో అదిగో అక్కడ చూడు, చాలా అందంగా ఉంది, నాకు భోజనం పెడుతుంది అంటూ అరుస్తూ ఆ వర్షంలో అలానే తడుస్తూ ఎటూ వెళ్ళిపోయాడు. ఆ పిచ్చివాడి చేష్టలకి గజగజ వణికిపోతున్న మయాకోని దగ్గరగా తీసుకొని, హే పిచ్చిదానా, భయపడ్డావా? వాడు పిచ్చోడ్లా ఉన్నాడు, మనల్నేం చేయడలే. ఈ టెలిఫోన్ బూత్ని చూసావా? ఇది చూస్తుంటే చాలా పాతదిగా ఉంది, అందులోని టెలిఫోన్ ఎప్పుడో పాడైపోయి ఉంటుంది, అందుకే వాడు అలా పిచ్చిగా మాట్లాడాడు, పద లోపలికి వెళ్దాం అని ధైర్యం చెప్పి టెలిఫోన్ బూత్ డోర్ని తీస్తుంటే రావట్లేదు. పాతది కదా, తుప్పపట్టి ఉంటుందనుకొని మళ్ళీ గట్టిగా ప్రయత్నించాడు, అయినా రాలేదు. నేను తీస్తా ఉండు అని మయాకో చెయ్యి వెయ్యగానే లోలో నవ్వుకుంటూ ఉన్న అకియోకి ఫ్యూజ్ ఎగిరిపోయేలా ఎవరో తీసినట్టు మయాకో చేయి వేయగానే వేగంగా తెరుచుకుంది. కొన్ని సంవత్సరాలుగా గాలిని ఆ బూతులో బంధించారేమో అన్నట్లుగా ఒక్కసారిగా ఆ బూతులో నుండి గాలి భీకర శబ్దం చేస్తూ వాళ్ళిద్దరిని కాస్త కుదిపి బయటకు వచ్చింది. ఇక ఇద్దరు లోపలికి వెళ్ళగానే ఆ డోర్ హఠాత్తుగా మూసుకుంది. అకియో అని ఆ డోర్ని చూసి మయాకో అరవగానే గాలికాయ ఉంటుంది అని చెప్పగానే మయాకో కొంచెం కూలైంది. ఆ టెలిఫోన్ బూత్ చాలా పాడుపడింది, బూజు ఉల్లెడాలుకొని భయంకరంగా అనిపించింది. వర్షం త్వరగా తగ్గితే బాగుండు అనుకున్నారు ఇద్దరు. మయాకో ఆ టెలిఫోన్ వైపే చూస్తూ ఇంకా భయపడుతూనే ఉంది. తన మనసులో ఆ ఫోన్ నిజంగానే పనిచేస్తుంది, వాడు పిచ్చివాడైతే కాదు. వాడన్న మాటలు పిచ్చివాడు అనేలా అస్సలు లేవు. వాడు మమ్మల్ని ఏదో చెయ్యాలనే వెళ్ళాడు, వస్తాడు, మళ్ళీ వస్తాడు అని అనుకుంటూ ఉండగా, హే మయాకో, నీకింకా భయం పోలేదా? ఆ ఫోన్ వైపే ఎందుకు చూస్తున్నా? సరే ఆగు అంటూ ఆ ఫోన్ని తీసి, చూడు, దీనికి అసలు కనెక్షన్ కూడా లేదు, అయినా ఇది చాలా పాత మోడల్, ఇప్పుడు అసలు లేనే లేదు అని చెప్పగానే మయాకో మనసు కొంత కుదుట పడింది. కాళ్ళు పీకుతూ ఉండడంతో ఇద్దరూ అలానే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును మయాకో, మొదట్లో నువ్వు నాకు నచ్చేదానివే కాదు, మరి అలాంటి నన్ను నీ మాయలో ఎలా పడేశావు అంటూ అకియో అడగగానే, నిజం చెప్పనా, ద 5 లవ్ లాంగ్వేజెస్ అనే ఆడియో బుక్ విని నిన్ను నా మాయలో పడేశా. ఈ బుక్లో మనం ప్రేమించిన వాళ్లతో ఎలా మాట్లాడాలి, ఫీలింగ్స్ని ఎలా తెలియజేయాలి,
ఇంకా ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయి ఆ బుక్లో. ఈ బుక్ కూకు ఎఫ్ఎం అనే యాప్లో మన తెలుగు లాంగ్వేజ్లో లభిస్తుంది. కూకు ఎఫ్ఎం అనేది ఇండియాస్ లీడింగ్ ఆడియో షోస్ ప్లాట్ఫామ్. ఇందులో దాదాపు 5,000 గంటల నాన్ ఫిక్షన్ కంటెంట్ లైబ్రరీని కలిగి 4.5 రేటింగ్తో మన బుక్ లెర్నింగ్ ప్రాసెస్ని ఈజీగా చేస్తుంది. నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, కానీ టైం సరిపోక ఇలా వెకేషన్స్కి వచ్చినప్పుడు కూకు ఎఫ్ఎంలో నాకు నచ్చిన బుక్ని క్లియర్గా తెలుగులో అర్థమయ్యేలా వింటూ ఉంటాను. మరి మీరు ప్రేమించే వాళ్ళని పడేయాలని అనుకుంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కూకు ఎఫ్ఎం యాప్ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన కేసీడబ్ల్యూ ఫ్యామిలీ కోసం కూకు ఎఫ్ఎం వాళ్ళు మొదటి 250 మందికి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. కళ్యాణ్ 50 అనే కూపన్ కోడ్ని యాడ్ చేస్తే కేవలం 199 సబ్స్క్రిప్షన్తో సంవత్సరమంతా మీకు నచ్చిన ఆడియో బుక్స్ని తెలుగులో వినొచ్చు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసి వినండి. అలా వాళ్ళ మాటలు ముగిశాక కళ్ళు మూసుకున్నారు. ఆ మత్తులోనే గుడికి వెళ్లే విషయం కూడా మర్చిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. సమయం సరిగ్గా 2 అవ్వగానే ఒళ్ళు జలధరించేలా ఆ బూత్లోని టెలిఫోన్ గట్టిగా మోగుతోంది. ఇద్దరు ఉలిక్కిపడి లేచారు. మయాకు గుండె ఆగినంత పనైంది ఆ శబ్దానికి. ఆ టెలిఫోన్ వైపే చూస్తూ, అకియో, కనెక్షన్ లేదన్నా, మరి ఎలా మోగుతుంది అంటూ అకియో చేయిని మయాకు గట్టిగా పట్టుకుని అనగానే, నాకదే అర్థం కావడం లేదు, ఆగు, కాల్ లిఫ్ట్ చేస్తా అంటూ దానికి దగ్గరగా వెళ్తుంటే మయాకు వద్దని వెనక్కి లాగుతోంది. అకియో వినకుండా టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్పై చెయ్యి వేయగానే ఆ మోగడం ఆగిపోయింది. ఆ టెలిఫోన్ బూత్ అంతా చాలా సైలెంట్గా మారిపోయింది. కేవలం వాళ్ళిద్దరి ఊపిరి శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అకియో, పద వెళ్ళిపోదాం అని చెయ్యి పట్టుకొని మయాకో డోర్ తీస్తూ ఉండగా మళ్ళీ ఆ టెలిఫోన్ మోగింది. అకియో, ఎత్తకు అని మయాకో అరిచేలోపే అకియో అప్పటికే రిసీవర్ని ఎత్తేశాడు. పనిచేయని ఆ టెలిఫోన్ బూత్లో టెలిఫోన్ ఎలా మోగింది? ఎవరు చేసి ఉంటారు? ఇంతకీ ఆ పిచ్చివాడు నిజంగా పిచ్చివాడేనా? లేక అకియో ఫోన్ ఎత్తగానే ఏం జరుగుంటుంది? ఆ బూత్ నుండి వాళ్ళు బయటపడ్డారా లేదా? తెలుసుకోవాలంటే చాప్టర్ 2 వరకు ఎదురు చూస్తూనే ఉండండి. కేసీడబ్ల్యూ ఒరిజినల్స్ హాంటెడ్ ప్రపంచం సీజన్ 1. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇక మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.